మై నేమ్ ఇస్ చందనగౌరి పర్సింగ్ సెకండ్ ఎంపీసీ. సార్ మాకు 3 years నుంచి తెలుసు. మాకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చిందంటే సార్ వచ్చి మాకు స్ట్రెస్ ఎలా వెళ్ళాలి అంటే మాకు ఎగ్జామ్స్ మీద ఉన్న టెన్షన్ అయితే కంపల్సరీ తీసేస్తారు సార్. 10th అయితే మాకు కొంచెం ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి కొంచెం టెన్షన్ ఎక్కువనే ఉండేది. అయ్యో ఎట్లా రాయాలి బోర్డ్ ఎగ్జామ్ కదా అని చెప్పేసి సార్ వచ్చి కొన్ని మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నారు. అప్పుడు కొంచెం డైలీ సార్ ఈవినింగ్ టైం అంటే ఈవినింగ్ క్లాస్ టైంలో వచ్చేసి మెడిటేషన్ రిలాక్సేషన్ క్లాసెస్ తీసుకున్న వల్ల మాకు కొంచెం టెన్షన్ రిలీఫ్ అనేది అయింది. ఎగ్జామ్స్ కూడా మంచిగా రాసినాం, అట్లనే మంచి మార్క్స్ కూడా వచ్చినాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ చెప్పిన ప్రతి మాటలో. ఈరోజు క్లాస్ అయితే ఎక్సలెంట్, మాకు చాలా మంచి అనిపించింది. నవ్వినం ప్లస్ మంచి మంచి సార్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకున్నాం. ఈరోజు మనం క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం డైలీ కంపల్సరీ చేద్దామని సార్ కూడా నేను మాటిస్తున్నాను. ఎవ్రీడే ఈవినింగ్ కంపల్సరీ ఏంటి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం సార్. అందరితో చేపిస్తాను, అందరితోటి నోట్బుక్ కూడా పెట్టిస్తా సార్. ఈరోజు సార్ మనకి క్లీనింగ్ ప్రాసెస్లో మనలోని ఏంటి నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఒకవేళ మనకు కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా, ఆ ఇంప్రెషన్స్ అనేది ఎలా వెళ్ళాలని చెప్పేసి మనకు చెప్పిళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో. దాని నుంచి మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీడే ఈవినింగ్ మీరు కంపల్సరీ కూర్చొని మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్తున్నాయని మీరు ఊహించుకోండి. అంటే పేపర్ ద్వారా గ్యాస్ ద్వారా వెళ్తున్నాయని మీరు ఊహించుకోండి. తర్వాత 9 o'clock ప్రేయర్లో కంపల్సరీ మీరు వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి. అప్పుడైతే మీకు కంపల్సరీ మంచి జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్.